బహుజన లెఫ్ట్ ఫ్రంట్ బహుజన లెఫ్ట్ పార్టీగా మారింది. ఎలక్షన్ కమిషన్ కూడా గుర్తును ప్రకటించడం జరిగింది. దీనిపై ప్రచారం కానీ రాజకీయ విధి విధానాలు కానీ ఏ విధంగా ఉండబోతున్నాయి బిఎల్ఎఫ్ రాష్ట్ర కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గారు అన్నారు. వారిని అడిగి మరణించారు. సార్ చెప్పండి, ఇప్పటికే మీకు ఎన్నికల కమిషన్ గుర్తు కూడా కేటాయించడం జరిగింది. దాంతో ఈ గుర్తుతో ఎట్లా ఏ విధంగా ప్రచారం చేయబోతున్నారు? ఎలక్షన్ కమిషన్ బహుజన లెఫ్ట్ పార్టీకి రైతు నాగల గుర్తు కేటాయించడం జరిగింది. రైతు బతుకుల్ని బాగు చేసేదానికి బహుజన లెఫ్ట్ ఫ్రంట్ ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని, ముఖ్యంగా మార్కెట్లలో జరిగే దోపిడీని అరికట్టడానికి గిట్టుబాటు ధర గ్యారంటీ చేసే విధంగా విధానం రూపొందించింది. అట్లాగే కార్మికుల యొక్క కనీస వేతనాల గురించి, కాంట్రాక్ట్ వర్కర్ల పర్మనెంట్ ఉద్యోగం గురించి, భూమి గురించి, ఇల్లు గురించి, విద్య వైద్యం గురించి కూడా ప్రత్యామ్నాయ విధానంలో ప్రజలకు అందుబాటులోకి వీటన్నింటినీ తీసుకొచ్చే విధానాన్ని ప్రకటించడం జరిగింది. బిఎల్ఎఫ్గా ఇప్పటికే 27 మంది అభ్యర్థులను ప్రకటించడం జరిగింది. రెండో జాబితా ఎప్పుడు ఉంటుంది, ఎట్లా ఉంటుంది? బిఎల్ఎఫ్ రెండో జాబితా ఇంకొక వారం రోజుల్లో ఉండే అవకాశం ఉంది. రెండో జాబితా ప్రకటించడానికి వివిధ పార్టీల మధ్య అట్లాగే అభ్యర్థుల మధ్య కసరత్తు జరుగుతోంది, చర్చ జరుగుతోంది. తప్పకుండా ఒక వారం రోజుల్లో రెండో జాబితా ప్రకటిస్తాం. ఇప్పుడు మీరు ఎప్పటికీ అనుకునే సామాజిక న్యాయం, సమగ్ర అభివృద్ధి మీరు ప్రకటించిన మొదటి జాబితాలో జరిగిందని అనుకోవచ్చా? తప్పకుండా. మేము ప్రకటించిన 27 మంది అభ్యర్థుల్లో కేవలం 2 ఓసీలు ఉన్నారు. బీసీలు మేము అనుకున్నట్టుగానే సగానికి మించి ప్రకటించగలిగాం. రెండో జాబితా, మూడో జాబితా కూడా అలాగే ఉంటుంది. మొత్తం 119 మంది అభ్యర్థుల జాబితాల్లో కూడా ఈ సామాజిక న్యాయం స్పష్టంగా కనబడుతుంది. మీరు ఆర్ కృష్ణని సీఎం అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. ఇప్పుడు మీ మీటింగ్లకు కానీ మీతో కానీ చర్చలలో ఎట్లా, ఇప్పుడు ఎలక్షన్ల ప్రచారంలో ఎప్పుడు పాల్గొనబోతున్నారు? పూర్తి స్థాయిలో బిఎల్ఎఫ్ సీఎం అభ్యర్థిగా ఆర్ కృష్ణని ప్రకటించిన తర్వాత ప్రచారానికి కానీ ఎప్పుడు వస్తాడు, ఎట్లా ఉంటుంది? ఆయనే నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల జరిగిన 112 బీసీ కులాల సమావేశంలో బీసీ కులాలన్నీ ఆర్ కృష్ణయ్యను ముఖ్యమంత్రిని చేయాలని కోరడం జరిగింది. నిన్న సమావేశంగా ఆహ్వానించారు. ఆర్ కృష్ణయ్య గారు ముందుకు వస్తే తప్పనిసరిగా మేము ఆ కోరికను అంగీకరిస్తామని, మా నాయకుడిగా అంగీకరిస్తామని చెప్పాం. ఆయన మేము ఆలోచించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఇంతవరకు నిర్ణయం ప్రకటించలేం లేదు. ఆయన నిర్ణయం ప్రకటిస్తే తప్పనిసరిగా అందరం ఐక్యంగానే ప్రచారం సాగిస్తాం. ఇప్పుడు ప్రతిపక్షాల ఓట్లు చీల్చడం కోసమే తమ్మినేని బిఎల్ఎఫ్ని ఏర్పాటు చేశారని చెప్పేసి బయట ఒక ప్రచారం జరుగుతుంది. దీని మీద మీరేమంటారు? తెలంగాణ ఏర్పడిన తర్వాత, టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీఆర్ఎస్ ప్రభుత్వం చేస్తున్న అప్రజాస్వామిక చర్యలకు, కుటుంబ పరిపాలనకు వ్యతిరేకంగా గళమెత్తింది, పోరాటాలు చేసింది, మిలిటెంట్గా స్ట్రగుల్ చేసింది. టీఆర్ఎస్ మాపైన కక్ష కట్టింది. ఈ విషయాలు, ఈ చరిత్ర అంతా చూసిన వాళ్ళు ఎవరు ఇట్లాంటి తప్పుడు విమర్శలు చేయరు. మీరు మొదటి జాబితా ప్రకటించారు. గద్దర్ కానీ విమలక్క లాంటి వాళ్ళు పోటీ చేస్తారని చెప్పేసి మీ దాంట్లో మెంబర్ అయినటువంటి కంచయ్యలే చెప్పిండు. ఎప్పుడు ఈ సెకండ్ లిస్టులోనన్న గద్దర్ది విమలక్క పేరు వస్తుందా? గద్దర్ ఖచ్చితంగా గజ్జోల్లో కేసీఆర్ మీద పోటీ చేస్తాడా? విమలక్క పార్టీ జనశక్తి వాళ్ళ నాయకులు కలిశారు, మాట్లాడాం. వాళ్ళ పార్టీ గత విధానాన్ని, అంటే ఎన్నికలు బహిష్కరించే విధానాన్ని కొనసాగిస్తామని చెప్పారు. విమలక్క పోటీ చేసే అవకాశం లేదు. గద్దరు మాత్రం పోటీ చేస్తారని చెప్పాడు. కానీ ఏ స్థానం నుంచి పోటీ చేస్తారనేది ఆయన ఇష్టం. అది ఆయన ప్రకటిస్తే తప్ప మిగతా ఎవరు ప్రకటించినా మనం దాన్ని ప్రామాణికంగా తీసుకోలేం. ఇప్పటికే గద్దరు కూడా కొత్త పార్టీ పెడతా అని చెప్పేసి అనౌన్స్ చేయడం జరిగింది. అంటే బిఎల్ఎఫ్కు అనుగుణంగా ఏర్పాటు చేస్తారా కొత్త పార్టీ, లేకపోతే మీ దాంట్లోకి వెళ్ళిపోయి బయట నుంచి కొత్త పార్టీ ఏర్పాటు చేస్తారని అనుకుంటున్నారా మీరు? తాను బిఎల్ఎఫ్లోనే ఉంటానని, బిఎల్ఎఫ్కి ప్రచారం చేస్తారని గద్దర్ మాతో పదే చెప్పాడు. అయితే తను పార్టీ పెట్టడం, పెట్టకపోవడం, పోటీ చేయడం, చేయకపోవడం అనేది ఆయన ఇష్టమే. పార్టీ పెట్టినప్పటికీ, పోటీ చేసినప్పటికీ బిఎల్ఎఫ్ లోబడే చేస్తాడనే మేము అనుకుంటున్నాం. మీరు జనసమితికి పొత్తు కోసం లేఖ రాసిన దాని మీద ఏమైనా మీకు నిర్ణయాలు వచ్చినాయి? అంటే మీరు కలిసి పోటీ చేసే విషయం మీద కానీ వాళ్ళు ప్రకటించడం జరిగిందా? జనసమితి వాళ్ళు ముందు చర్చ జరిపారు ఒక రౌండ్. కానీ ఆ తర్వాత వాళ్ళ వైఖరి చూస్తుంటే తెలంగాణ రాష్ట్రంలో వాళ్ళు పోటీకి విముఖంగా ఉన్నట్టుగా అనిపిస్తోంది. ఏదేమైనా కూడా బిఎల్ఎఫ్ పార్టీ గుర్తును కేటాయించడం ఎలక్షన్ కమిషన్ ద్వారా ఈ గుర్తుతో మేము రాష్ట్ర వ్యాప్తంగా ప్రచారం చేస్తామని చెప్పేసి కన్వీనర్ తమ్మినేని వీరభద్రం గారు చెప్తున్నారు. కెమెరామెన్ శ్రీకాంత్తో ప్రేమ్ కుమార్, V6 న్యూస్, హైదరాబాద్.